మనము ధ్వని ధ్వనిని ధ్వని వ్యతిరేకవాదులు, లేదా ధ్వని నిరాకరణవాదులు, వాళ్ళని గురించి చదువుకుంటున్నాము. అయితే అందులో ఎన్ని రకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు నిరాకరణవాదులు? చెప్పండి వెంటనే, పరీక్షల దగ్గరకు వచ్చేసి. అభావవాదులు ముగ్గురు, భాక్తవాదులు, అనిర్వచనీయవాదులు. అందులో మళ్ళీ అభావవాదులు ముగ్గురు. మూడు విధాలు. శబ్దార్థాలు, కావ్య శరీరము, దానికి కావాల్సినవన్నీ గుణాలు, వృత్తులు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొత్తగా ధ్వని గురించి చెప్పాల్సిన పని లేదు అన్నాడు. రెండో వాళ్ళేమో ప్రసిద్ధ ప్రస్థానానికి వ్యతిరేకంగా వెళ్తే దానివల్ల కావ్యానికే హాని కలుగుతుంది అన్నాడు. మూడో వాడేమో కామనీయక మనతి వర్తమానస్య అని అవన్నీ అలంకారాలలో ఇదివరకే చెప్పేశారు. ఇది ఇంకో కొత్త అలంకారం అయితే అయి ఉండవచ్చు కాక అంత మాత్రం దానికి నువ్వు ఇంత పొంగిపోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు నిరాకరించారు. మూడు అభావవాదులు వాడు. ఆ ముగ్గురు అభావవాదులని ఇప్పటిదాకా నిరాకరించటం మనం చదివాం. ధ్వనికి నిర్వచనం చెప్పి, ధ్వని నిర్వచనం ఏమని చెప్పాడు? వ్యంగ్య ప్రాధాన్యం ఉండాలి. నాకు సాంస్క్రిట్ శ్లోకం చెప్పండి. ప్రతీయమానం పునరన్యదేవ. ప్రతీయమానం పునరన్యదేవ వస్తు అస్తి వాణీషు మహాకవీనామ. ఇది కాకుండా యత్రార్థ శబ్దో వా తమర్థముపసర్జనీకృత స్వార్థౌ వ్యంక్తః సద్ధ్వనిః ఇది కావ్య విషయ. ఇంకా కంటిన్యూషన్ ఏదో ఉంది. యత్రార్థ శబ్దో వా తమర్థముపసర్జనీకృత స్వార్థౌ వ్యంక్తః స కావ్య విశేషః ధ్వనిరితి కావ్యతత్వజ్ఞైః అని. సూరభిః కథితః. సూరిభిః కథితః అది. యత్రార్థ శబ్దో వా తమర్థముపసర్జనీకృత స్వార్థౌ వ్యంక్తః కావ్య విశేషః సద్ధ్వనిరితి కథితః. సూరిభిః అది ధ్వని. దానికి ప్రతీయమానం అంటే ధ్వని అంటే ఏంటి అని అంటే అప్పుడు ఆ ధ్వని ఉపసర్జనీకృత స్వార్థం అది ప్రధానమైనటువంటి విషయం. శబ్దాలు అర్థాలు కూడా వాటి యొక్క అర్థాలను వదిలిపెట్టి, శబ్దం కానీ అర్థం కానీ తమ యొక్క అర్థాన్ని వదిలిపెట్టి, ఇప్పుడు మనకి భక్తిలో చాలా అవసరం ఆ పాయింట్. ఉపసర్జనీకృత స్వార్థం, స్వ అర్థాన్ని అంటే తమ యొక్కటువంటి అర్థాన్ని వదిలిపెట్టి, శబ్దం కానీ అర్థం కానీ, వాచకము కానీ వాచ్యము కానీ, ఇవి రెండు కూడా వాటి తమ అర్థాలను వదిలిపెట్టి వ్యంక్తః కావ్య విశేష ఇంకొక రకమైనటువంటి అర్థాన్ని వ్యక్తీకరణము చేసినప్పుడు అది ధ్వని అని పిలుస్తారు అన్నాడు. ఈ ధ్వని ఎలా ఉంటుంది అని అంటే లావణ్యమివ అంగనాసు, అంగనలలో లావణ్యం వలె. అంటే మనం చూస్తూ ఉన్నాము, అందంగా ఉన్నారు అంటే వాళ్ళలో తెలియనటువంటి ఒక కళ అనేది మనం ఏమైతే అనుకుంటామో మామూలుగా సాధారణ భాషలో దాన్ని లావణ్యము అంటారు. ఆ లావణ్యం అనేది ఎలా ఉంటుందో, కొంతమందికి అన్ని కన్ను ముక్కు తీరు అన్నీ ఉన్నా కానీ ముఖంలో కళాకాంతులు ఉండవు, అలా ఉంటారు. కొంతమందికి ఏమో ఎలా ఉన్నా కానీ ముఖంలో చక్కటి కళ, లక్ష్మీ కళ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అట్లా ధ్వని కూడా ఒక ప్రతీయమానమైనటువంటి అర్థాన్ని, వ్యంగ్యమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అదే ధ్వని అని చెప్పాడు. చెప్పి శబ్దార్థంలో కాదు,
శబ్దము అర్థము తమ అర్థాన్ని వదిలిపెట్టి అనగానే ఫస్ట్ ది నిరాకరణం అయిపోయింది. రెండోది ప్రసిద్ధ ప్రస్థానానికి వ్యతిరేకంగా ఏమీ చెప్పటం లేదు, ఎందుకంటే ఇది ఇంకా కూడా అర్థాన్ని ఆపాదిస్తున్నది అని. దానికోసంకి కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. శబ్దార్థములు కాదు అన్నదానికేమో ప్రాకృత శ్లోకాలన్నీ ఇచ్చాడు. తర్వాత ప్రసిద్ధ ప్రస్థాన వ్యతిరేకము అన్నదానికేమో అలా అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అన్నాడు. కామనీయక మనతి వర్తమానస్య అన్నదానికేమో ఇది అలంకారాలు కాదయ్యా బాబు, అలంకారాలు అంటే సమాసోక్తి అలాంటివన్నీ ఉన్నాయి కదా, సమాసోక్తి ఆక్షేప, వాటిలన్నిటికన్నా మించినటువంటి ఒక అర్థము ఇక్కడ మనకి తోస్తూ ఉన్నది. అలాంటిది కాదు, ఇది ధ్వని వేరైనది అని ఆ ముగ్గురిని కూడా, ముగ్గురు అభావవాదులని కూడా తిరస్కరించి అస్థిధ్వని అని ప్రతిపాదించాడు. ధ్వని అనేది ఉన్నది, అది వాచకముల కన్నా వేరైనటువంటి వ్యంగ్య వ్యంజకములతోటి కూడి ఉన్నది అని ప్రతిపాదించి ఈ ధ్వని అనేది మహా విషయమైంది, అది ఇలా అలంకారాల్లో అంతర్భవించేది కాదు అని చెప్పాడు. చెప్పి అస్థిధ్వని అని అక్కడికి పూర్తి చేసి ఆ ధ్వని రెండవ నిరాకరణవాదులను, వ్యతిరేకవాదులను, ధ్వని వ్యతిరేకవాదులు, భాక్తవాదులు, వాళ్ళని ఖండించడానికి మొదలు పెట్టే కన్నా ముందు అసలు ధ్వని అంటే ఏంటి, ఒక సామాన్యమైనటువంటి అత్యంత ప్రధానమైనటువంటి రెండు భేదాలని చెప్పి అప్పుడు భక్తవాదులని నిరాకరించడానికని పూనుకుపోతున్నాడు. అందుకని ముందు అవివక్షిత వాచ్యము, వివక్షితాన్యపరవాచ్యము అని సామాన్యంగా ప్రధానంగా రెండు విధాలు అని చెప్పి ఇది కూడా పూర్తి చేశాం కదా మనము ఈ శ్లోకాలు. చేశాం. సువర్ణ పుష్పాం పృథ్వీం చిన్వంతి పురుషాస్త్రయః శూరశ్చ కృత విద్యశ్చ యశ్చ జానాతి సేవితుం. దీనిని అవివక్షిత వాచ్యము. వస్తుందండి ఏమండి, స్క్రీన్ వేరేది వస్తుంది, రావటం లేదా? వేరేది వస్తుంది, ఇది ధన్యాలోకంది కాదనుకుంటా. ఒక్క నిమిషం. అది వెళ్ళలేకపోయాను. మహర్షి దయానంద సరస్వతి యూనివర్సిటీ వాళ్ళు ఒక పేపర్ రాయమంటే దాని కాన్ఫరెన్స్కి వెళ్దామని ఒక పేపర్ పెట్టుకున్నాను. అది వచ్చినట్టుంది బయటికి. వచ్చిందా ఇప్పుడు సువర్ణ పుష్పం అని? వచ్చింది మేడం. అయితే ఈ అవివక్షిత వాచ్య ధ్వని, వివక్షితాన్యపరవాచ్య ధ్వని అంటే అవివక్షిత వాచ్య ధ్వని, వాచ్యము అంటే చెప్పదలుచుకున్నటువంటి అర్థము, డైరెక్ట్ మీనింగ్. అది అవివక్షితం, చెప్పదలుచుకున్నది డైరెక్ట్ గా చెప్పకపోవటం, అది ఒక విధమైనటువంటి ధ్వని. ధ్వని అంటే ఏంటి? యత్రార్థ శబ్దోవా తమర్థం ఉపసర్జనీ కృత స్వార్థం, దాని యొక్క అర్థాన్ని వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టాలి అని అంటే ఇక్కడ ఆ అర్థాన్ని వదిలిపెట్టడం లేదు, కానీ అవివక్షితం చేస్తుంది. అది చెప్పదలుచుకున్నది చెప్పకుండా చెప్తూ ఉన్నది. దీనికి ఇంకొక పేరు లక్షణామూలక ధ్వని. రాసుకోండి ఎక్కడన్నా. అవివక్షిత వాచ్య ధ్వనినే లక్షణామూలక ధ్వని అంటారు. ఇది యాక్చువల్ గా చెప్పాలి అని అంటే సెకండ్ వెరైటీ ధ్వనిలో. ఎందుకంటే ధ్వని ఏంటి, మొత్తం వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ కూడా మొత్తం వదిలిపెట్టేసింది కానీ ఇంకా పూర్తిగా వదిలిపెట్టలేదు, కొద్దిగా ఎక్కడో ఒక చోట పట్టుకొని ఉన్నది. సువర్ణ పుష్పం పృథ్వీని సువర్ణ పుష్పం, బంగారు పూలు పూసేటటువంటి నేలను, భూమి నుండి త్రయః పురుషాః, ముగ్గురు రకాలైనటువంటి పురుషులు,
చిన్వంతి, ఆ పూలన్నీ ఏరుకుంటున్నారు అని అంటే వాళ్ళందరూ కూడా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారు. బంగారు పూలు ఏరుకుంటున్నారంటే గొప్పవాళ్ళుగా కీర్తింపబడుతూ ఉన్నారు, మహిమాన్వితులు అవుతూ ఉన్నారు. ఎవరు ఆ మహిమాన్వితులు అవుతున్న ముగ్గురు అంటే శూర, కృత విద్య, యశ్చ జానాతి సేవితం. శూరుడు అంటే ధైర్య ప్రతాపములు, శౌర్య ప్రతాపములు కలిగినటువంటి వాడు. కృత విద్య, అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చినటువంటి వాడు. అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చినటువంటి, అన్ని రకాలైనటువంటి చతుర్దశ విద్యలు పాండిత్యము సంపాదించుకున్నటువంటి వాడు. యహ జానాతి సేవితం. మూడో వారు ఎవరు అంటే సేవితం యహ జానాతి, సేవా గుణం అనేది తెలిసినటువంటి వాడు. సేవా గుణము అని అంటే సేవ అనేది ఎలా చేయాలి, ఎంత సరెండరెన్స్ తోటి చెయ్యాలి. అంటే చాలా మంది ఇప్పుడు మనం భగవంతుడికి సేవ చేసుకుంటామంట, కానీ అక్కడ భగవంతుడి ముందు కూర్చొని ఆయన మీద పూలు వేస్తూ ఉంటాంగా మనస్సు ఇంకొక చోటకి నడుస్తూ ఉంటుంది, చెలిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనోవాక్కాయ కర్మల సేవ చేయటం తెలిసినటువంటి వాడు. ఈ ముగ్గురు భూమిపై నుండి బంగారు పూలు ఏరుకుంటూ ఉన్నారు. బంగారు పూలు ఏరుకుంటూ అంటే బంగారు అటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటున్నారు అని. మరి పృథ్వీ సువర్ణ పుష్పాలని పూయదు, బంగారు పూలు పూయదు, ఒకటి. రెండోది అక్కడ శూరుడు, కృతవిద్యుడు, యశజానా సేవిత ముగ్గురు ఇస్తున్నారు. ఈ ముగ్గురులో ఉపమేయం ఎవరు, ఉపమానం ఎవరు, ఉపమానమేవి అది కూడా తెలీదు. అందుకని ఇది కాకపోతే ఇక్కడ ఏంటి, ఎప్పుడు ఒక వ్యక్తిని, అతనికి సేవ అనేది తెలిసినటువంటి వాడిని గురించి చెప్తున్నారు, లేదా ఒక శూరుడైనటువంటి రాజు గురించి చెప్తున్నాడు. చెప్తూ ఆ రాజుతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా చెప్తూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ చెప్తున్నాడు, కానీ ఇక్కడ అసలు భూమి పూలు పూయటం అనేది సాధ్యం కాదు. భూమి పూలు పూయటం, బంగారు పూలు పూయటం అని అంటే వాళ్ళు కీర్తి ప్రతిష్టలని సంపాదించుకుంటున్నారు అని అర్థం. ఇది ఏమైంది, ఆ పూర్తిగా వదిలి పెట్టలేదు. ఆ సువర్ణ పుష్పం పృథ్వీం అంటే ఆ భూమి పైన బంగారు పూలు పూయటము అనేటటువంటిది అర్థము మనం ఎట్లా తీసుకోవాలంటే అది కీర్తి ప్రతిష్టలు అని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటి, వాచ్యం ఏమైంది, అవివక్షితమైంది. వివక్షితము అంటే చెప్పాలి అనుకున్నటువంటి కోరిక. వక్తుం ఇచ్ఛా వివక్ష, చెప్పాలి అనేటటువంటి కోరిక కలిగి ఉండటం. అవివక్షితము అంటే చెప్పకుండా ఉండటం. ఆ వాచ్యం ఏదైతే ఉందో అది చెప్పకుండా ఉండటం. ఆ ఉండటమే లక్షణామూలకమైనటువంటి అవివక్షిత వాచ్య ధ్వని. ఇది ఒక వెరైటీ. రెండవది ద్వితీయస్యాపి శిఖరిణి త్వను నామ కియచ్చిరం కిమభిధానం అసౌ అకరోత్తపః తరుణి ఏన తవ అధరపటలం దశతి బింబఫలం శుకశాబకః. ఓ తరుణి, అమ్మాయి, శుకశాబకః, ఈ శుకశాబకము. రెండోది ఏంటి, వివక్షిత అన్యపర వాచ్య. అది వాచ్యము వివక్షితం చెప్తున్నాడు. వాచ్యం వాచ్యంగానే ఉంది, వాచ్యార్థం వాచ్యార్థంగానే ఉంది. వాచ్యార్థము లక్షణ కాలేదు. వాచ్యార్థములో ముఖ్యార్థ బాధ కలగలేదు, ముఖ్యార్థానికి బాధ కలగలేదు, ముఖ్యార్థంతో సంబంధం లేదు, ప్రయోజనము లేదు, ఏది లేదు. వివక్షితం డైరెక్ట్ గా చెప్పేశాడు. చెప్పినా కానీ అన్యపరహ, దాని అర్థం ఎక్కడుంది, అన్యపరహ. అన్యపరహ అంటే ఇతరమైనటువంటి అర్థం పైన ఉన్నది. ఆయన చెప్పాలి అనుకున్నటువంటి అర్థము డైరెక్ట్ మీనింగ్ లో చెప్పిన, వాచ్యమైనటువంటి అర్థంలో చెప్పిన, దానిలో అంతర్గతమైనటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావం మాత్రము అన్యపరహ. అన్యపరము వేరొక అర్థానికి చెందినది. అయితే దాన్ని వివక్షితాన్యపర వాచ్యము అంటారు. దీనికే ఇంకొక పేరు అభిధామూలక ధ్వని. అభిధామూలక ధ్వని. అభిధ అంటే మీరు చదువుకున్నారు, అభిధ లక్షణ వ్యంజన అని. ఎప్పుడైతే వ్యంజనము అభిధను ఆశ్రయించుకొని ఉంటుందో అది వివక్షితాన్యపర వాచ్య ధ్వని.
ఎప్పుడైతే వ్యంగ్యము లక్షణ నాలుకొని ఆశ్రయించుకొని ఉంటుందో అది లక్షణామూలక ధ్వని. దాని పేరు అవివక్షిత వాచ్య ధ్వని. ఇవి రెండు రకాలైనటువంటి ధ్వనులు. అతడు ఆ ఆ ప్రియురాలి అధరాలని గ్రోలాలని కోరికని వ్యక్తపరచకుండా ఏమంటున్నాడు అని అంటే, నీ తవాధర పాటలం బింబఫలం దశతి, నీ పెదిమల ఎర్రనైనటువంటి నీ పెదిమల వంటి నీ క్రింది పెదిమ వంటి బింబఫలాన్ని ఆ శుకశాపకము కొరుకుతున్నది అన్నాడు. అక్కడ ఏంటి, తనకి ఆమెను చుంబించాలనే కోరిక ఉన్నది, కానీ అది చెప్పకుండా ఆ శుకశాపకం మీద పెట్టి చెబుతూ ఉన్నాడు. ఇట్లా చెప్పడాన్ని వాచ్యము డైరెక్ట్ గా చెప్తున్నాడు. అది చెబుతూ ఉన్నది సహృదయులైనటువంటి వారికైతే అర్థమవుతుంది. సహృదయము లేకపోతే, సహృదయము అంటే మీరు చెడు మీనింగ్ తీసుకోకూడదు. సహృదయులు అంటే కావ్యమును ఆనందింపగలిచినటువంటి హృదయం కలిగినటువంటి, కవితో సమానమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు. కవి ఏమి చెప్పదలుచుకున్నాడో, మరి ఇప్పుడు రామాయణానికి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి, కాళిదాసు రఘువంశాలకి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. అసలు రామాయణానికి అయితే చెప్పనవసరం లేనన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. వ్యాఖ్యానాలన్నిట్లలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ కవి చెప్పింది ఏంటి, వీళ్ళు తమకి తోచినటువంటి విధంగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కసారి మనకి చాలా సార్లు మనకి డే టు డే లైఫ్ లో కూడా మనము ఎదుర్కొంటుంటాం. మనం ఒక మాట అంటాము, ఆ ఎదుటి మనిషి వారి యొక్కటువంటి ఎమోషన్స్ బట్టి, వాళ్ళ యొక్కటువంటి మానసికమైనటువంటి స్థితిని బట్టి వాళ్ళు వాళ్ళకి తగినటువంటి విధంగా అర్థం చేసుకుంటారు. మనం తప్పుగా మాట్లాడకపోయినా వాళ్ళు తప్పు తీసుకుంటారు. రాంబాబు క్లాస్ లో ఉన్నా. ఒకసారి మనము మామూలుగా మాట్లాడిన మాట కూడా వాళ్ళకి చాలా బాధ, కోపము కలుగుతుంది. ఒక్కొక్కసారి మనం మామూలుగా మాట్లాడిన మాట కూడా వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకు? ఆ ఎదుటి వ్యక్తికి ఉన్నటువంటి మానసిక పరిస్థితిని బట్టి, ఆ మానసిక పరిస్థితే ఇక్కడ కవికి కూడా ఉన్నది అని ఊహించుకొని, ఆ కవితోటి పాటుగా అతను కూడా ఆ సహృదయుడు కూడా, కావ్య పఠిత కూడా ఆనందిస్తూ ఉంటే అదే ధ్వనిగా మారుతుంది. అది వాచ్య ధ్వని, అభిధామూలకమైనటువంటి ధ్వని అని రెండు రకాలైనటువంటి ధ్వనులను గురించి చెప్పి, ఇప్పుడు ఎందుకని చెప్తూ ఉన్నాడంటే ఇంకా ముందు ఇప్పుడు భాక్తవాదాన్ని ఖండించాలి. భాక్తవాదము అనంటే లక్షణ అంటే, మరి ఇక్కడ లక్షణామూలక ధ్వనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కదా, సువర్ణ పుష్పం పృథ్వీం చిన్వంతి అని. సువర్ణ పుష్పాలు పూయదు కదా భూమి, మరి ఇక్కడ ముఖ్య అర్థానికి బాధ కలిగింది కదా, కాబట్టి ఇది ధ్వని ఎట్లా అవుతుంది అని ప్రశ్న వేస్తారని, దానికన్నా ముందరే ఇది ఒకటి లక్షణామూలక ధ్వని, ఒకటి అభిధామూలక ధ్వని, ఒకటి అవివక్షిత వాచ్య ధ్వని, ఇంకొకటి వివక్షిత అన్యపర వాచ్య ధ్వని అని ఆ ధ్వనికి రెండు రకాలైనటువంటి భేదాలని చూపిస్తూ ఉదాహరణలు ఇచ్చి ఇప్పుడు భాక్తవాదాన్ని ఖండించబోతూ ఉన్నాడు. ఎందుకంటే భాక్తవాదాన్ని ఖండించాలంటే అసలు భక్తి అంటే ఏంటి, ధ్వని అంటే ఏంటి, ముందు రెండింటికి తేడా చెప్పాలి. ఆ తేడా చెప్పడానికన్నా ముందు అసలు ఎట్లా ఉంటాయి, ఏ శబ్దానికి ఏ అర్థం ఉంటుంది, ఆ అర్థము ఏ విధంగా వ్యంజితము అవుతుంది అని చెప్పాలి అనుకొని ఈ రెండు రకాలైనటువంటి ఉదాహరణలను ఇచ్చాడు. ఇక్కడ ఇంకోటి ఇది కావ్య ప్రకాశంలో అనుకుంటా. తవాస్మి వచ్మి విదుషాం సమవాయోత్ర తిష్టతి ఆత్మీయాం మతిమాస్తాయ. ఇది చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా మనకి డే టు డే లైఫ్ లో ఇట్లాంటి సందర్భాలు వస్తూ ఉంటాయని. ఆత్మీయాం మతిం ఆస్తాయ స్థితిమత్ర విధేయి. ఒక అతను ఎవరో ఒక కవుల గోష్ఠికి వెళ్తూ ఉన్నాడు. ఆ కవి పండితుల గోష్ఠికి వెళ్తూ ఉంటే స్నేహితుడు చెప్తూ ఉన్నాడనమాట, నేను నీకు చెప్తున్నాను, అక్కడ అంతా సభలో అంతా కూడా
ఆ వి- విదుషాం విద్వజ్జనులందరూ ఉంటారు. కాబట్టి నువ్వు ఆత్మీయాంస్తి మతిమాస్తాయి, నువ్వు నీ యొక్కటువంటి పరిస్థితిని తెలుసుకొని, నీ యొక్కటువంటి ఆత్మీయమైనటువంటి నీ యొక్కటువంటి స్థితిని తెలుసుకొని అక్కడ స్థితి మాచరా, అక్కడ నువ్వు నీ చెయ్యవలసినటువంటి విధంగా చెయ్యి అని తవ వచ్మి అస్మి, నేను నీతోటి చెబుతూ ఉన్నాను అని నేను చెప్తున్నాను నీతోటి. ఇదిగో అక్కడ అంతా గొప్పవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమెరికా దేశం వెళ్తుంటే ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వు అక్కడ అమెరికా దేశం వెళ్తున్నావు, మన భాష కాని వాళ్ళందరూ ఉంటారు, జాగ్రత్తగా మసులుకో అని చెప్తాం కదా. అట్లా అంటే అర్థం ఏంటి దానికి? నేను నీతో చెప్తున్నాను అంటే మాట చెప్తున్నాడా, ఉపదేశం ఇస్తున్నాడా? ఉపదేశం ఇస్తున్నాడు. ఉపదేశం ఇస్తున్నాడు అక్కడ. కానీ ఇక్కడ వచ్మి అని వాడాడు, వచ్మి అని వాడాడు. కానీ ఆ వచ్మి నేను చెప్తున్నాను అన్నది, చెప్తున్నాను ఏం చెప్తున్నాను, ఒక ఉపదేశం చెప్తున్నాను అని. ఆ ఉపదేశము అన్న పదం ఇక్కడ లేదు. అది ధ్వని, అది లక్షణమూలక ధ్వని అని. ధ్వనికి రెండు రకాలైనటువంటి భేదాలని గురించి వివరించి ఇప్పుడు భక్తి కన్నా ఎట్లా వేరు అని చెప్తూ ఉన్నాడు. అంటే వ్యంగ్యార్థము బోధించటానికి వాచ్యార్థాన్ని ఎలా వాడుకుంటారు అన్నది రెండవ ఎగ్జాంపుల్లో చూపించి, ఆ వ్యంగ్యార్థాన్ని బోధించటానికి వాచ్యార్థము వాడుకోబడింది కాబట్టి అది వివక్షితాన్యపర వాచ్యము అయ్యింది. ముందుదేమో లక్షణం ద్వారా ప్రయోజనం సూచింపబడింది కాబట్టి అది లక్షణమూలక ధ్వని అయ్యింది అని. ఈ రెండు రకాలైనటువంటి ధ్వని. యదప్యయుక్తం చదువుతారు కదా మీరు, చదవండి. యదప్యయుక్తం భక్తిర్ధ్వనిరితి తత్ప్రతి సమాధీయతే భక్త్యా బిభర్తి నైకత్వం రూపభేదాయాం ధ్వనిః అయం ఉక్త ప్రకారో ధ్వనిః భక్త్యా నైకత్వం బిభర్తి భిన్న రూపత్వాత్ వాచ్య వ్యతిరిక్తస్య అర్థస్య వాచకాభ్యాం తాత్పర్యేణ ప్రకాశనం యత్ర వ్యంగ్య ప్రాధాన్యే సధ్వనిః ఉపచారమాత్రం తు భక్తిః. యదప్యయుక్తం భక్తి ధ్వని ఇది. మీరు అందరూ అంటున్నారు భక్తియే ధ్వని అని. అందులో మొట్టమొదటి శ్లోకం ఉంది కదా స్టార్టింగ్ లోది, ఇది అయిన తర్వాత మంగళ శ్లోకం అయిన తర్వాత, నేను 3 రోజుల నుంచి యాత్రలు చేసి వచ్చేటప్పటికి నా సంస్కృతము నా చదువు అంతా ఎక్కడికో కొంచెం కొండెక్కినట్టుగా ఉంది. అండి కావ్యస్య ఆత్మా ధ్వనిరితి కావ్యస్య ఆత్మ ధ్వనిరితి బుద్ధైః అసమాన్నాత పూర్వః తస్య అభావః జగది తస్య అభావ జగదురపరే వాక్తమాహస్తమన్యే సమన్యే వాచాం స్థితమ విషయే తత్వమూచుస్తదీయం తేన బ్రూమ సదృయ అని ప్రతిజ్ఞ చేశాడు. తదభావం జగదూరపరే భాక్తవాహ్మన్యే తదభావం జగుహు అన్నారు. ఈ 3 రకాల వాళ్ళు ఉన్నారు. అయితే భాక్తవాదులు రెండో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఇంకా నిరాకరిస్తూ ఉన్నాడు. తత్ప్రతి సమాధీయతే, వాళ్ళని గురించి నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నాను. ఎవరైతే భక్తి ధ్వని అన్నారో అది కూడా అయుక్తం. యత్ అపి అయుక్తం, అది కూడా అయుక్తమే. ఇప్పుడు నేను అభావవాదులను ఎలా అయితే నిరాకరించానో అదే రకంగా ఇప్పుడు మిమ్మల్ని కూడా చెప్పబోతున్నాను బాబు, మీది కూడా నిరాకరించబోతున్నాను. నువ్వేదైతే అంటున్నావో వాళ్ళు అసలు లేనే లేదన్నారు, నువ్వేమో పోనీలే కొద్దిగా ఎందుకు కంటి తుడుపు చర్యగా లక్షణలో ఉంది అని అంటున్నావు. నువ్వు ఆ చెప్పిన మాట కూడా తగినటువంటిది కాదు. భక్తి ధ్వని ఇది చెప్పింది ఏదైతే ఉందో అది కూడా అయుక్తం. తత్ప్రతి సమాధీయతే, వాళ్ళని గురించి జవాబు చెప్తున్నాడు. ఏమని? భక్త్యాభివర్తి నైకత్వం రూపభేదాత్ అయం ధ్వని. ఆ భక్తితోటి ఈ ధ్వని రెండు కూడా సమానము కానే కావు. భక్తి చేత నా ఏకత్వం విభర్తి,
ధ్వని అనేది ఏకత్వం న బిభర్తి, ఏకత్వాన్ని న బిభర్తి, పొందదు. దానితో పాటు ఆ ధ్వనితో భక్తితో పాటు ధ్వని ఒకటిగా ఎప్పటికీ కూడా పరిగణింపబడదు. ఎందుచేత అంటే రూపభేదాత్ అయం ధ్వని. ఈ ధ్వని అనేది రూపభేదాత్, ఈ యొక్కటువంటి ధ్వని యొక్కటువంటి స్వరూపమే ప్రాథమికంగా ప్రప్రథమంగా అది పూర్తిగా తేడా, లక్షణ కన్నా వేరైనటువంటిది ధ్వని. ఆ ప్రాథమికమైనటువంటి భేదము ఉండడం చేత, ప్రధానమైనటువంటి భేదం ఉండడం చేత ధ్వని ఎప్పటికీ కూడా భక్తితోటి అంటే లక్షణతోటి ఏకత్వాన్ని మాత్రము పొందదు. అయం ఉక్త ప్రకార ధ్వని, అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి ధ్వని ఏదైతే ఉందో ఉక్త ప్రకారం అవివక్షిత వాచ్యము, వివక్షితాన్యపరవాచ్యము అని 2 రకాల ధ్వనిని ఏదైతే చెప్పానో, యత్రార్థ శబ్దో వా తమర్థం ఉపసర్జనీకృత స్వార్థం అని ఏదైతే చెప్పానో, ప్రతీయమానం పునరన్యదేవ వస్త్వస్తి వాణీషు మహాకవీనాం లావణ్యమివ అంగనాసు అని ఏదైతే చెప్పాను, ఆ చెప్పినటువంటి ప్రకారంగా ఉక్త ప్రకారంగా అంటే ఆ ముందు చెప్పినటువంటి ఆ విధమైనటువంటి ధ్వని భక్తితోటి ఏకత్వం విభర్తి, ఏకత్వాన్ని పొందదు. అంటే భక్తి ధ్వని 2 ఒకటి కావు. ఎందుచేతనే అంటే భిన్న రూపత్వాత్, రెండింటికి కూడా చాలా తేడా ఉన్నది. ఇది అది ఒకటి అవడానికి కూర సాంబారు ఒకటి అవడానికి వీలు లేదు. అలానే లక్షణ ధ్వని ఒకటి అవడానికి వీలు లేదు. ఎందుచేతంటే వాటి స్వభావాల్లోనే చాలా తేడా ఉంది. కాబట్టి ఆ స్వరూపము, దాని స్వభావము, ధ్వనిది ఎలా ఉందో లక్షణది ఎలా ఉందో ఆ 2 కూడా ఒక్కలాగా లేవు. కాబట్టి అవి 2 ఒకటి అయ్యే అవకాశమే లేదు. ఎందుకని అంటే వాచ్య వ్యతిరిక్తస్య అర్థస్య వాచ్యవాచకాభ్యాం తాత్పర్యేణ ప్రకాశనం. భక్తి అంటే ఏది? వాచ్య వ్యతిరిక్తస్య అర్థస్య, వాచ్యానికన్నా వేరైనటువంటి అర్థాన్ని బోధించడానికి ముఖ్యార్థవాద, ముఖ్యార్థ సంబంధము, ప్రయోజనం, ఈ 3 కావాలి లక్షణకి ప్రధానంగా. వాచ్యము లేకుండా, ముఖ్యార్థానికి బాధ లేకుండా లక్షణ లేదు అసలు. లక్షణ అంటేనే ఫస్ట్ ముఖ్యార్థానికి బాధ కలగాలి. ముఖ్యార్థానికి బాధ కలిగిన తర్వాత రెండో అర్థం మనం తీసుకుందాము అని అంటే అలా లాభం లేదు కదా. ముఖ్యార్థంతో సంబంధం కూడా ఉండాలి. ముఖ్యార్థంతో సంబంధం ఉన్నప్పుడే అది ముఖ్యార్థానికి బాధ కలిగి దాంతో సంబంధం కలిగి ఉన్నప్పుడే అది లక్షణం అవుతుంది. అంతే తప్ప కానీ ఆ ముఖ్యార్థాన్ని ఉపసర్జనం చేస్తే అది లక్షణ అవదు. ఇప్పుడు శిఖరణి క్వనునామ అన్నలా దానిలాగా ఆ ముఖ్యార్థాన్ని వదిలిపెడితేనే అక్కడ మనకి రెండవ రకమైనటువంటి అర్థము ధ్వని గోచరించింది. ఆ ముఖ్యార్థాన్ని వదలకపోతే ధ్వని గోచరించదు. వాచ్యవాచకాభ్యాం తాత్పర్యేణ ప్రకాశనం. ఇది వాచ్యవాచకానికి అనుగుణంగానే, తాత్పర్యేణ వాటికి అనుగుణంగానే దానికి ప్రాధాన్యమిస్తూ, ఆ వాచ్యవాచకాలకి ప్రాధాన్యమిస్తూనే ప్రకాశిస్తూ ఉంటుంది భక్తి. ఎత్ర వ్యంగ్య ప్రాధాన్యే సద్ధ్వని. కానీ మరి ధ్వనిలో ఏముంది? వ్యంగ్య ప్రాధాన్యే, వ్యంగ్యము అనేది ప్రధానంగా ఉంది. ఈ వాచ్యవాచకములతోటి సంబంధంతో కూడి ఉన్నది. ఆ శబ్దార్థాలతోటి తాత్పర్యేణ వాటితోటి తత్పరత్వం కలిగి, వాటితోటి విడదీయరాని సంబంధము కలిగి ఉండి వాటికి ప్రాధాన్యమిస్తూ ఉన్నటువంటి ఆ వాచ్యము వేరైనటువంటి అర్థాన్ని ఇస్తుందో లక్షణలో, దానికిన్ను వ్యంగ్యంతో వ్యంగ్యార్థానికి ప్రాధాన్యం ఉన్నటువంటి ధ్వని, ఈ 2 ఏకత్వాన్ని ఎప్పటికీ పొందలేవు. స్వరూపంలోనే, స్వరూప స్వభావాల్లోనే తేడా. ఎందుకంటే ఉపచార మాత్రంతో భక్తి, భక్తి అనేది ఉపచారమైనటువంటిది, అంటే ఆరోపమానమైనటువంటిది, మాత్రమే అయినటువంటిది ధ్వని. ఆరోప మాత్రమే అయినటువంటిది భక్తి. ఉపచార మాత్రంతో భక్తి. ఇది కేవలము ఉపచారం మాత్రమే, అంటే కేవలము ఆరోప మాత్రము అయినటువంటిది. అందుచేత ఈ భక్తి అది 2 కూడా ఒకటి కావు.
అంటే నువ్వు స్వరూప స్వభావాల్లో తేడా ఎలా అంటే ఈ ఈ భక్తి లక్షణ ఇవి రెండు పర్యాయ పదాలుగా వాడుకుందామా అంటే నోవే. అది అది అవి రెండిటికి మధ్య తాదృప్యమైనటువంటి సంబంధం మాత్రము లేదు. రెండోది లక్షణానికి చెప్దామా అంటే దానికి ధ్వనికి ఒక అసాధారణమైనటువంటి ధర్మం ఉంది. లక్షణకు ఒక అసాధారణమైనటువంటి ధర్మం ఉంది. అసాధారణమైన ధర్మము అంటే మీరు నేర్చుకున్నారు శాస్త్రాల్లో. అసాధారణ ధర్మం అవ్యాప్తి అతివ్యాప్తి అసంభవ దోషాలు లేకుండా అసాధారణమైనటువంటి ధ్వని, అసాధారణమైనటువంటి ధర్మము అంటే అది అందులో మాత్రమే ఉంటుంది, ఇంకా వేరే ఎందులోనూ ఉండదు. సర్వసాధారణం కాదు, సర్వసాధారణం కాదు. మీరు ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ లో నేర్చుకున్నారు. గోవుకి శాసనాది మత్వాత్ అన్నట్టుగా పృథ్వీ గంధగుణ గంధవతి పృథ్వీ. అది అంటే ఆ గంధవతి పృథ్వీ అంటే పృథ్వీలో గంధం అనేటటువంటి గుణం ఉంది. అదే దానికి అసాధారణమైనటువంటి ధర్మం. దాని నుండి ఇప్పుడు నిప్పు ఉంది అని అంటే దానికి కాల్చడం అనేది దాని అసాధారణమైనటువంటి ధర్మం. ఆ ధర్మంలో నుంచి దాన్ని తీసేయగలమా? తీసేయలేము. అవి రెండింటికి మధ్య అవినాభావమైనటువంటి సంబంధము ఉంది. అలానే ధ్వనికి నేను భక్తి లక్షణ అని అన్నాను. లక్షణము అని చెప్పాలి అంటే మరి అసాధారణమైనటువంటి ధర్మం ఏమీ లేదు. ఇంకోటి మూడో రకం ఏం చెప్పాలి అని అంటే మూడోది ఏంటంటే ఉపలక్షణము అని. ఉపలక్షణము అంటే దానికి ఇంకొక అడిషనల్ క్వాలిఫికేషన్స్ అని అలా చెప్దామా అంటే అది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఫలానా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అని అంటే అదిగో కాకి వాలిన ఇల్లే దేవదత్తుని ఇల్లు అందామంటే ఆ కాకి ఎగిరిపోవచ్చు కదా. కాకి ఎగిరిపోయినా అది దేవదత్తుడి ఇల్లే అవుతుంది. అట్లానే ధ్వని లక్షణ అంటే ధ్వని కూడా భక్తియే. అంటే భక్తి లేకపోయినా ధ్వని ఉంది. ఇప్పుడు శిఖరిణి పనునామ దాంట్లో భక్తి లేదు, లక్షణ లేదు, వాచ్యమే ఉంది, అయినా కూడా ధ్వని ఉంది. అలా ఇట్లా మూడు రకాలైనటువంటి గుణాల చేత గుణాల చేత ఇది రెండు కూడా ఒకటి. మనము శిఖరిని ధ్వనికి తీసుకుంటున్నాం కదా మేడం ఉదాహరణ. మరి ముందు స్వర్ణ పుష్పం చున్వంతిది లక్షణామూలక. అదే చెప్పాను కదమ్మా, అది లక్షణామూలక ధ్వని. ఇప్పుడు అతడు కేవలము సూర్యుడిని మాత్రమే వర్ణిస్తూ చెప్తున్నాడా? చెప్పడం లేదు. కృత విద్యుడిని గురించి చెప్తున్నాడా? చెప్పడం లేదు. సేవాధర్మం తెలిసిన వాడిని గురించి చెప్తున్నాడా? చెప్పడం లేదు. అసలు అక్కడ దానికి భూమి పూలిపోయడం అనేది సాధ్యం కానటువంటి విషయం. మరి ఇందులో అది తీసుకొని ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? అది తెలియదు కదా మనకి. ఆ వాచ్యం ఏదైతే ఉందో అతను ఏం చెప్పాలి అనుకుంటున్నాడో ఆ చెప్పాలి అనుకున్నది డైరెక్ట్ గా చెప్పడం లేదు. అందుచేత దానిని లక్షణామూలక ధ్వని అన్నారు. అవివక్షిత వాచ్యము అంటే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే అది పదము, దానిని లక్షణామూలక ధ్వని, దాని పేరు కూడా లక్షణామూలక ధ్వని అని అంటారు. లక్షణామూలకమైనటువంటి ధ్వని అది. ఆ ధ్వనికి బేస్ ఏముందనంటే లక్షణ ఉంది, కానీ అదే ధ్వని కాదు. అదే ధ్వని కాదు. అది లక్షణ మూలకం మాత్రమే, కానీ అదే నేను అది చెప్పేసేసి ఇదే ధ్వని అని అనటానికి లేదు. ఎందుకంటే దానికి మించినటువంటి ధ్వని, వ్యంగ్య ప్రాధాన్యమైనటువంటి ధ్వని ఇంకోటి ఉంది ఇక్కడ. ఆ ధ్వని వ్యంగ్య ప్రాధాన్యమైనటువంటి ధ్వనియే ఉత్తమోత్తమైనటువంటి ధ్వని. అందుకనే ఈయన డివిజన్ లో కావ్యాల్లో ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అధమ అని 4 భాగాలుగా చేస్తాడు. సాధారణంగా మన కావ్య ప్రకాశంలో 3 ఉత్తమ, మధ్యమ, అధమ 3 రకాలైనటువంటి కావ్య ప్రభేదాలు. కానీ ఆనందవర్ధనుడి దాంట్లో ఉత్తమోత్తమ, ఉత్తమ,
మధ్యమ, అధమ అని 4 వెరైటీస్. ఆ ఉత్తమోత్తమ అంటే అభిధామూలక వ్యంగ్యము ఉన్నటువంటిది ఉత్తమోత్తమం. లక్షణామూలకమైనటువంటిది మ ఉత్తమము. అలంకారాలతో కూడి ఉన్నది మధ్యమము. అది కానటువంటిది చిత్రకావ్యం. ఇట్లా 4 రకాలుగా ఆయన విభజించాడు. అందుకని చెప్తున్నాడు. ఎందుకంటే వ్యంగ్యమే ప్రధానము. అక్కడ ఆరోపించాడు కదా! ఉపచారం మాత్రంతో భక్తి అన్నాడు కదా! ఆ భక్తి అనేది కానీ అంటే అక్కడ ఎందుకు అది ధ్వనిగా అంటున్నాడంటే దానికి లక్షణ మూలకంగా ఉంది. ఆ లక్షణ మూలకంగా ఉండి అది ఏం చెప్తోంది? శూరుడిని గురించి చెప్తోందా తెలీదు. కృతవిద్యుడిని గురించి చెప్తోందా తెలీదు. సేవాధర్మం తెలిసిన వాళ్ళ గురించి చెప్తోందా తెలీదు. ముగ్గురిని ఒకటి చేసి చెప్తున్నది. ఎక్కడ ఎలా చెప్పదలుస్తోంది అనంటే ఆ సువర్ణ పుష్పాం చిన్వంతి అని ఆ లక్షణాన్ని మూలకంగా చేసుకొని ధ్వనింప చేస్తోంది. అందుచేత అది లక్షణ మూలకమైనటువంటి ధ్వనే కానీ అది అదే ధ్వని కాదు. దాన్ని పట్టుకొని ఆ సువర్ణ పుష్పాం చిన్వంతిని పట్టుకొని ఇక్కడ ధ్వని ఉంది కాబట్టి ఇదే ధ్వని అని అనడానికి లేదు. ఎందుకంటే దానికి మించినటువంటి ధ్వని ఉంది. అందుకనే ఇప్పుడు చెప్పబోతాడు. మీరు ఇంతకు ముందు ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు అందిస్తున్నారు. అతివ్యాప్తి, అవ్యాప్తి అని. అది చూపిస్తాడు ఇప్పుడు. ఆ అతివ్యాప్తి, అవ్యాప్తి ఉన్నాయి కాబట్టి అది ధ్వని, అది లక్షణ ధ్వని అవ్వడానికి వీల్లేదు. లక్షణ ధ్వని అంటే వ్యంగ్యమే ప్రాధాన్యంగా ఉంది. ఇప్పుడు అక్కడ చెప్తున్నది కూడా ఆ లక్షణ మూలకంగా చేసుకొని ఎవరిని గురించి వ్యంగ్యంగా చెప్తున్నాడో మనకు తెలియదు. ఎవరిని కృతవిద్యుడా, శూరుడా అనేది. అందుచేత అట్లాంటి దాన్ని లక్షణ మూలక ధ్వని, అవ్యక్షిత వాచ్య ధ్వని అని అన్నారు. కదా! మనకి ఏంటంటే ఒక గౌర్వాహీకః నేర్చుకున్నారు కదా! గౌర్వాహీకః అంటే ఏంటి అర్థం? ఎద్దు వాహికుడు వాహీకుడు ఎద్దు అని అర్థం. ఇక్కడ ఆ ఎద్దు అన్నది ఏం సూచిస్తోంది? ఎద్దు అంటే ఎద్దు అనే సూచిస్తోందా? జాడ్యమాంద్యాదులు సూచిస్తారు. జాడ్యమాంద్యాదులు కలిగిన వాడు అని సూచిస్తున్నది. ఇది ఇట్లా ఉన్నదాన్ని ఉపచారము అంటారు. అంటే ఆ ఎద్దు పైన ఈ జాడ్యమాంద్యాది గుణాలు ఆరోపింపబడుతూ ఉన్నాయి. ఉపచారం అంటే అది ఆరోపింపబడుతూ ఉన్నాయి. అలాంటిది ఆ తేడా ఉంది కాబట్టి లక్షణ ధ్వని ఒకటి అవడానికి వీల్లేదు అని ఇంకా చెప్తున్నాడు అన్నమాట. చదవండి. మాచై తస్యాద్భి భక్తిర్లక్షణం ధ్వనేరిచ్చాః అతివ్యాప్తేరథా అవ్యాప్తేర్న చ అసౌ లక్ష్యతే తయా నైవ భక్త్యా ధ్వనిర్లక్ష్యతే. కథం అతివ్యాప్తేరవ్యాప్తేశ్చ తత్ర అతివ్యాప్తిర్ధ్వనిర్వ్యతిరిక్తే అపి విషయే భక్తేః సంభవాత్. యత్ర హి వ్యంగ్యకృతం మహత్సౌష్ఠవం నాస్తి తత్రాపి ఉపచారిత శబ్దవృత్యా ప్రసిద్ధ అనురోధ ప్రవర్తితవ్య వ్యవహారాః కవయో దృశ్యంతే. మా చ ఏతత్ భక్తిర్లక్షణం ధ్వనేః ఇత్యాహ. ఈ ధ్వనేః లక్షణం భక్తి. ధ్వనికి లక్షణము అంటే నిర్వచనము భక్తి అని ఏదైతే చెప్తున్నారో అది ఏతత్ మా అది కూడా కాదు. భక్తికి లక్షణ అని అంటున్నావు. ఏకత్వం నభిభక్తి ఒకటి చెప్పాడు. అదే పోనీ ఏకత్వం నభిభక్తి కాకపోతే లక్షణకే ధ్వనిగా తీసుకో నువ్వు. లక్షణ అన్నా ధ్వని అన్నా ఒకటే అని ధ్వనికి నిర్వచనము లక్షణ అని తీసుకోవచ్చు కదా అని పూర్వపక్షి అంటుంటే దానికి చెప్తున్నాడు అనమాట. మా ఏతత్ అది కూడా సాధ్యం కాదు. ఆ లక్షణము అంటే నిర్వచనం.
ధ్వనికి భక్తి లక్షణము, ధ్వనికి నిర్వచనంగా తీసుకో నువ్వు భక్తిని అని అంటే అది కూడా కుదరదు కాక కుదరదు అంటున్నాడు. ఎందుకు కుదరదయ్యా అంటే అతివ్యాప్తి అథ అవ్యాప్తే ఈ 2 కారణాలుగా అతివ్యాప్తి అవ్యాప్తి అంటే ఏదైనా ఒక నిర్వచనము చెప్తే గనక ఆ నిర్వచనము ఎలా ఉండాలి అంటే దాంట్లో అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవము అనేటటువంటి 3 దోషాలు. ఆ 3 దోషాలు లేకుండా ఉండాలి నిర్వచనం. ఏదైనా ఎవరైనా నిర్వచిస్తే దేని గురించి అయినా నిర్వచనము చెప్తే ఆ నిర్వచనంలో అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవము అనే 3 దోషాలు లేకుండా చూసుకోవాలి. అతివ్యాప్తి అంటే నేను ఒక దాని గురించి ఒకటి నిర్వచించాను అని అంటే ఆవుకి 2 కొమ్ములు ఉంటాయి అని నేను నిర్వచనం చెప్పాను అనుకోండి. కొమ్ములు ఉన్నది ఆవు అని నిర్వచించాను. నిర్వచిస్తే కొమ్ములున్నవన్నీ ఆవులైపోతాయా? మరి జింకలుంటాయి, గేదెలుంటాయి, చాలా వాటికి కొమ్ములుంటాయి. ఆ కొమ్ములున్నవన్నీ ఆవులైపోతాయా? అవడానికి అవకాశం లేదు. అంటే నా నిర్వచనం ఏమైపోయింది? ఇక్కడికి ఫిట్ అవ్వకుండా దానికన్నా మించినది అవుతోంది. దానిని అతివ్యాప్తి అంటారు. అంటే నిర్వచింపబడేటటువంటి విషయాల కన్నా కూడా అధికమైనటువంటి విషయాలలో కూడా వర్తించటము అతివ్యాప్తి. అవ్యాప్తి అంటే ఒక చోట ఉండటం. దీనికి అతివ్యాప్తికి అంటే లక్ష్యే వర్తిత్వే సతి అని నిర్వచనం. అలాగే అవ్యాప్తి అంటే ఏకదేశ వృత్తిత్వం. అంటే ఒక చోట ఉండడం. పాక్షికంగా ఒక పక్షంగా ఉండడం. ఎలా అంటే కపిల గౌహు అన్నామనుకోండి. ఆవు కపిల వర్ణంలో ఉంటుంది అని నిర్వచనం చెప్పాను నేను. చెప్తే మరి తెల్లావులు ఏమైపోవాలి? నల్లావులు ఏమైపోవాలి? ఇవన్నీ ఆవులు కాదా మరి? ఆవు కపిలవర్ణంలో ఉన్నది ఆవు కపిలవర్ణంలో ఉండును అని నేను నిర్వచనం చెప్పాను అనుకోండి. నేను నిర్వచనం చెప్తే మరి నల్లని ఆవులు ఉన్నాయి, తెల్లని ఆవులు ఉన్నాయి, మచ్చలు ఉన్నటువంటి ఆవులు ఉన్నాయి. ఈ ఆవులన్నీ ఆవులు కాకుండా పోతాయి కదా! అందుకని ఇక్కడ ఏమైంది? నా నిర్వచనము అవ్యాప్తి అయింది. అవ్యాప్తి అంటే అన్నింటికి కూడా ప్రసరించడము లేదు. ఆవులన్నింటికి కూడా వ్యాపించకుండా ఆ నిర్వచనము ఒక చోట నిబద్ధమైపోయింది. ఒక పక్షంగా వచ్చింది. అటువంటి దాన్ని అవ్యాప్తి అని అంటారు. అసంభవము అంటే ఇక్కడ చెప్పలేదు కానీ అసంభవము అనేది కూడా ఒకటి నిర్వచనం. అంటే నిర్వచన దోషం. అసంభవము అనంటే అసలు లేకపోవటం. ఎలా అంటే ఆవుకి గిట్టలుంటాయి. ఇవన్నీ నేను నా నోట్స్‌లో రాశాను. మీకు ఈసారి అసలు ఇవ్వలేననుకుంటా ఈ నోట్స్. ఆవుకి గిట్టలుంటాయి అని. ఆవుకి గిట్టలుంటాయి. ఒక గిట్ట కలిగి ఉన్నది. గిట్ట అంటే కాళ్ళుంటాయి కదా! అవి కలిగి ఉన్నది ఆవు అని నిర్వచనం చేస్తే ఆవు గిట్టలు ఎలా ఉంటాయి? మధ్యలో ఇట్లా చీలి 2 ముక్కలుగా ఉంటుంది ఆవుకి. మరి ఆవుకి అదేమైంది? అసంభవమైంది. ఎందుకంటే అందులో నిర్వచనం అలా నేను చెప్పినా గాని ఆ నిర్వచనము సరిపడలేదు ఆవుకి. ఇలా అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అనే 3 రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. అందులో ఇక్కడ అతివ్యాప్తేః అథ మరియు అవ్యాప్తేః అవ్యాప్తి కారణంగా అసౌ లక్ష్యతే తయా దాని చేత ధ్వని అనేది చెప్పబడటం లేదు. లక్షింపబడటం లేదు. అంటే లక్షణగా చెప్పబడటం లేదు. ఈ 2 కారణాల చేత ఏకత్వం లేకపోయింది కాక ధ్వనికి లక్షణగా చెప్పొచ్చు కదా అని అంటే చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే అతివ్యాప్తి అవ్యాప్తి వల్ల ఆ భక్తి ధ్వనిగా గుర్తింపబడదు అన్నాడు. అదే ఇంకా వృత్తిలో చెప్తున్నాడు. నైవ భక్త్యా ధ్వనిర్లక్ష్యతే
ధ్వని భక్త్యా ధ్వని 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 భక్త్యా నా లక్ష్యతే, భక్తి చేత లక్షణముగా చెప్పకూడదు. భక్తిని ఏ మాత్రము లక్షణకు ధ్వనికి లక్షణగా ధ్వనికి నిర్వచనముగా తీసుకోవడానికి వీలు లేదు. కథం ఎందువలన అంటే అతివ్యాప్తే అవ్యాప్తే అతివ్యాప్తి అవ్యాప్తి కారణాలుగా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాడు అతివ్యాప్తి అవ్యాప్తి కారణంగా. తత్ర అతివ్యాప్తి ధ్వని వ్యతిరిక్తే అపి విషయే భక్తే సంభవాత్. తత్ర అక్కడ ఇంకా కూడా వివరించి చెప్తూ ఉన్నాడు. అతివ్యాప్తి అంటే ధ్వని వ్యతిరిక్త విషయే అపి, ధ్వనికి వ్యతిరిక్తే విషయే, ధ్వనికి వ్యతిరేకమైనటువంటి విషయాల్లో కూడా అంటే ధ్వనికి భిన్నమైనటువంటి విషయాల్లో కూడా భక్తే సంభవాత్, భక్తి కనిపిస్తూ ఉన్నది. ధ్వని కన్నా మించినటువంటి విషయాల్లో, ధ్వనికి భిన్నమైనటువంటి విషయాల్లో కూడా భక్తి ఉండడానికి అవకాశము ఉంది. భక్తి ధ్వని లక్షణం ఏంటి? ఉపసర్జనీకృతం. ఆ ఉపసర్జనం చెయ్యకుండా కూడా మరి ధ్వని భక్తి కనిపిస్తూ ఉన్నది. ఉపసర్జనం చేస్తేనే మరి ధ్వని, అది మరి ఎలా సంభవిస్తుంది? సంభవించదు. ఎత్ర హి వ్యంగ్యకృతం మహస్సౌష్ఠవం నాస్తి తత్రాపి ఉపచరిత శబ్దవృత్యా. ఎక్కడ అయితే వ్యంగ్యకృతం మహస్సౌష్ఠవం నాస్తి, వ్యంగ్యము మూలంగా కలిగేటటువంటి ఒక మహత్ సౌష్ఠవం, ఒక గొప్పమైనటువంటి చమత్కారమైనటువంటిది ఏదైతే ఉన్నదో, గొప్పతనం అయితే ఉందో, ఆ అందమైతే ఉన్నదో, కావ్య సౌందర్యం ఏదైతే ఉన్నదో అది నాస్తి, అది లేదు. తత్రాపి అట్లాంటిది లేదు. అంటే వ్యంగ్యం వల్ల ఏర్పడేటటువంటి కావ్య సౌందర్యం లేదు, అక్కడ లేదు. కానీ ఉపచరిత శబ్దవృత్యా, కానీ ఆరోపింపబడినటువంటి ఆ శబ్దవృత్తి చేత ఎట్లా అంటే గౌర్వాహిక అన్నట్లుగా, లేదా సువర్ణ పుష్పాం పృథ్వీం అన్నట్లుగా ఉపచరిత శబ్దవృత్యా ఆరోపింపబడినటువంటి శబ్దవృత్తి చేత ప్రసిద్ధ్యానురోధ ప్రవర్తిత వ్యవహార కవయ దృశ్యంతి. మనకి ఆ లక్షణావృత్తిని సంబంధించి, ఆ లక్షణావృత్తికి సంబంధించినటువంటి ఆ గుణవృత్తికి సంబంధించినటువంటి ఆ ప్రసిద్ధిని అంటే ఆ కామన్నెస్ ని, దానిని అనుసరించి అనురోధ ప్రవర్తిత, దానిని అనుసరించి దానిని అనుసరిస్తూ కవయ వ్యవహార దృశ్యంతే, కవుల యొక్క వ్యవహారం చేయటం కనబడుతూ ఉన్నది. మహాకవుల రచనలలో మనకి గుణవృత్తిని అనుసరించి చక్కటి కావ్య సౌందర్యం కలిగినటువంటి చమత్కారభరితమైనటువంటి కావ్య రచన చేయటము ఉపచరిత శబ్దవృత్య, ఆ గుణవృత్తితోటి కలిగి ఉన్నటువంటిది, లక్షణావృత్తితో కలిగి ఉండి చమత్కార భరితంగా రచించినటువంటి కావ్యాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ధ్వని అవడానికి వీలు లేదు అని ఒక ఉదాహరణతో సహా చెప్తున్నాడు. ఇది రత్నావళి నాటకంలోనిది ఒక శ్లోకం. పరిమ్లానం చదవనా అండి? చదవండి. పరిమ్లానం పీనస్తన జగన సంగాదుభయతః తను పరిమిలన ప్రాప్య హరితం ఇదం వ్యస్తన్యాసం స్లుతభుజ లతాక్షేప వలనైః కుశాంగ్యాః సంతాపం వదతి బిసినీపత్ర శయనం. ఆమె రత్నావళి రాజు యొక్క విరహాన్ని అనుభవిస్తూ ఉంది. ఆ విరహాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంది అని రాజు ఆమె అక్కడ పడుకొని వెళ్ళిపోయిన చోటుని చూసి, ఆమె ఒక బిసినీపత్ర శయనం, ఆ తామరాకు యొక్క శయనం పడక పైన ఆమె పడుకొని వెళ్ళిపోయింది. ఆ తామరాకు పడకను చూసి రాజు ఇలా వర్ణించుకుంటూ ఉన్నాడు. ఏమని? పరిమ్లానం పీన స్తన జగన సంగాత్ ఉభయత. ఈ బిసినీపత్ర శయనము, ఈ
బిసిని పత్రం అంటే తామరాకు. తామరాకు పడక పడక అనాలి, మంచము పక్క పక్క పరిమ్లానం. అది మ్లానమైపోయింది. దాని రంగు చెదిరిపోయింది. ఆకుపచ్చగా ఉండే రంగు మ్లానమైపోయింది. వాడిపోయింది. ఎందుచేత అంటే పీన స్తన జగన సంఘాత్ ఉభయతః. ఆమె యొక్క బరువైనటువంటి ఎత్తైనటువంటి స్తన జగనముల యొక్క సంఘాతం వలన ఉండటము పెట్టటం వలన ఆమె ఘనమైనటువంటి బరువైనటువంటి స్తనాలు పిరుదుల యొక్క బరువుకి ఆ పక్క మీద ఉన్నటువంటి బిసినీ పత్రంలో ఉన్నటువంటి ఆకుపచ్చని రంగంతా కూడా పరిమ్లానం వాడిపోయింది. అంటే బరువు పడేటప్పటికి ఏమైతుంది, ఆకుపైన ఆ వర్ణము చెదిరిపోతుంది. స్తనయోర్ మధ్యస్యాంత పరిమిలనం అప్రాప్య హరితం. మరి కొన్ని చోట్లేమో హరితం ఆకుపచ్చగా ఉంది. ఎక్కడ ఆకుపచ్చగా ఉంది? స్తనయోర్ మధ్యస్యాంత, స్తనయోహో మధ్యస్థాంత. ఆమె పెద్దగా ఉన్నటువంటి ఆ స్తనముల యొక్క మధ్యలో ఉన్నటువంటి స్థలము, ఆ మధ్యలో ఉన్నటువంటి స్థలంలో పరిమిలనం అప్రాప్య. ఆమె పడుకున్నటువంటి సన్నని నడుమని తీసుకోవచ్చు. ఆమె సన్నగా ఉన్నటువంటి మధ్యస్యాంత, ఆ మధ్యలో ఉన్నటువంటి భాగము సన్నగా ఉన్నది. అది ఆనకపోవటం చేత, ఇంతకు ముందేమో బరువైనటువంటి స్తనాలు పిరుదులు ఆనడం వల్లనేమో అది ఆకుపచ్చని రంగేమో పరిమ్లానం అయిపోయింది, వాడిపోయింది. ఇప్పుడు నడుము ఉన్న చోటేమో అది బరువైనటువంటి పిరుదులు ప్లస్ ఇది స్తనాల మూలాన మధ్యలో ఉన్న నడుము సన్నగా ఉండి ఆకుపైన వాలలేదు. ఆకుపైన పడకపోవడం చేత పరిమిలనం అప్రాప్య, ఈమె పడుకోవడం లేకపోవడం చేత హరితం, అదేమో ఆకుపచ్చగానే ఉంది. ఇక్కడేమో బరువు పట్టడం వల్ల రంగు ఆకుపచ్చని రంగు పోయింది. ఇక్కడేమో బరువు పడకపోవడం చేత ఆకుపచ్చని రంగు అలానే ఆకుపచ్చగానే ఉంది. ఇదం వ్యస్తన్యాసం శ్లథ భుజలతాక్షేప వలనై. ఇదం ఇదం బిస్నీపత్ర శయనం. ఈ బిస్నీపత్ర శయనము వ్యస్తన్యాసం, అటు ఇటు నలిగిపోయి ఉన్నది. ఎందుచేత అంటే శ్లథ భుజలత క్షేప వలనై. ఆమె అంత పడుకోవడానికి విరహ తాపాన్ని అనుభవిస్తూ ఆమె అటు ఇటు అస్థిమితంగా దొర్లుతూ ఉన్నది. ఆ దొర్లుతూ ఉండడం చేత ఆ బిసినీపత్ర శయనం అంతా కూడా వ్యస్తన్యాసం, అది బాగా నలిగి పోయి ఉన్నది. ఈ విధంగా కృషాంగ్యాహ సంతాపం వదతి బిసినీపత్ర శయనం. ఈ బిసినీపత్ర శయనము కృషాంగ్యాహ సంతాపం వదతి. ఆ కృషాంగి యొక్క రత్నావళి, కృషమైనటువంటి అంగాలు కలిగిన అందమైనటువంటి అంగాలు కలిగినటువంటి ఆ రత్నావళి యొక్క సంతాపం, ఆమె యొక్క విరహ తాపాన్ని వదతి చెబుతున్నది అని అన్నాడు. మరి బిసినీపత్ర చాలా అందంగా ఉంది, కావ్య సౌందర్యంతో కూడి ఉంది. ఇక్కడ కావ్య సౌందర్యంతో కూడి ఉన్నది, కానీ ఇది ధ్వని అవడానికి వీల్లేదు. ఎందుకంటే సంతాపం వదతి బిసినీపత్ర శయనం. బిసినీపత్ర శయనము వదతి అని చెప్పడానికి సాధ్యమా? బిసినీపత్రానికి బిసినీపత్ర శయనం వదతి అంటున్నాడు. ఆ తామరాకు పడక చెబుతున్నది అంటున్నాడు. తామరాకు పడకకి చెప్పటము అనేది వస్తుందా? బిసినీపత్ర శయనము మామూలుగా మనుషుల్లాగా నోటితోటి మాట్లాడి చెబుతుందా? లేదు, లేదు, చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఈ వదతి అన్నటువంటి ప్రయోగము, లాక్షణికమైనటువంటి ప్రయోగము ఏమని చూపిస్తోంది? ఆ అమ్మాయి ఇక్కడ పడుకొని వెళ్ళింది అనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తూ ఉన్నది. చెబుతున్నది అన్న దానికి అర్థము, వదతి అన్న దానికి అర్థం ఏంటి? స్పష్టంగా సూచిస్తున్నది అన్నటువంటి అర్థాన్ని చూపిస్తున్నది. ఇది ఒక లాక్షణిక ప్రయోగం. దానికి ఇక్కడ ఒక ప్రయోజనం. ఏం ప్రయోజనము? ఆమె యొక్క విరహాన్ని చూపిస్తున్నది, విరహాన్ని తెలుపుతున్నది అని
ప్రయోజనం. ఈ ప్రయోజనం అనేది ఎట్లా ఉండాలి అంటే నిగూఢంగా ఉండాలి. చాలా రహస్యంగా ఉన్నట్టుగా ఉండాలి. అలా కాకుండా ఇట్లా చెప్తూ ఉంటే ఇది ప్రసిద్ధమైనటువంటి అర్థాన్ని కనుక చెబుతూ ఉన్నట్లయితే అది ధ్వని అవడానికి వీల్లేదు. ఆ గూఢంగా అతి రహస్యంగా ఉండాలి. ఆ శిఖరిణిక్వనునామలాగా చెప్పినా కూడా ఆ చెప్పిన దానిలో చెప్పినది వాచ్యములో వ్యంగ్యము నిగూఢంగా ఉండాలి. వాచ్యములో వ్యంగ్యము నిగూఢంగా ఉండాలి. అలా కాకుండా పైకి చెప్పేస్తే అది వ్యంగ్యము పైకి చెప్పేస్తే అది ప్రసిద్ధంగా మామూలుగా వాహిక లాగా ప్రసిద్ధమైనటువంటి మామూలు లోకంలో ప్రయోగంలో ఉన్న విధంగానే అయిపోతుంది. అలా అయిపోయినది వ్యంగ్యము అవదు. కానీ అయినప్పటికీ ఇట్లాంటి చోట్ల కావ్య సౌందర్యము కావ్య సౌందర్యానికి ఏమీ ఆటంకం కలగటం లేదు. అందంగా ఉంది. శ్లోకం అది చదువుతూ ఉంటే మనం ఊహించుకోవచ్చు. ఆ బిసినీపత్ర శయనము ఎలా ఉంది, ఆ అమ్మాయి అలా పడుకొని లేచి వెళ్ళింది. ఆ పడుకొని లేచి పక్కంతా నలిగిపోయి ఉన్నది. ఆమె అస్తవ్యస్తంగా అస్థిమితంగా భుజములు ఇటుపక్క పడుకున్నా ఆమెకి నిద్ర రావటం లేదు. ఎందుకంటే విరహ తాపంలో ఉన్నది కాబట్టి అలా ఉంది. మధ్యలో నడుము భాగం దగ్గర సన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆనలేదు. అందుకని ఆకుపచ్చగా ఉంది. మిగతా చోట్ల వాడిపోయింది. ఇవన్నీ చాలా కావ్య సౌందర్యము చాలా చక్కగా ప్రతిపాదింపబడింది. ఆ కావ్య సౌందర్యంలో ఏమాత్రము తేడా లేదు. అది కాకపోతే అది వ్యంగ్యంగా చెప్తేనే దాని యొక్క అందము, దాని యొక్క ధ్వని. వాచ్యంగా చెప్పినా కూడా చమత్కారంగా ఉన్నట్లు అనిపించినా కూడా అది మాత్రం ధ్వని కాదు. అర్థమైందా? వాచ్యంగా చెప్తే అది కావ్య సౌందర్యం చాలా బాగుంది అని అనిపించినా కానీ ఇట్లా వాచ్యంగా చెప్తే అది లాక్షణిక ప్రయోగం చేసి ప్రసిద్ధమైనటువంటి అర్థంతో చెప్తే అది ధ్వని కాదు. ఆ వాచ్యం ఎప్పుడు కూడా నిగూఢంగా ఉంటేనే, వాచ్యము చెప్పిన తర్వాత వ్యంగ్యం ఎప్పుడు నిగూఢంగా ఉంటేనే, రహస్యంగా ఉంటేనే అప్పుడే అది ధ్వనిగా పిలువబడుతుంది అని చెప్తున్నాడు. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైంది ఇంకా మేడం. 2-3 అర్థమైంది. ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి అలాంటివి. అంటే ఇప్పుడు ఇక్కడ అతివ్యాప్తి దోషం ఇవన్నీ ఏంటి? ధ్వనికి లక్షణ అన్నాడు కదా. భక్తికి ధ్వని ఇక్కడ ధ్వని లక్షణం ఇక్కడ ధ్వని ఈజ్ ఈక్వల్ టు భక్తి అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది కాకుండా భక్తి ఉంది. అందుకనే ముందు ఆయన 2 శ్లోకాలు ఇచ్చేశాడు. లక్షణమూలక ధ్వని, అభిధామూలక ధ్వని యొక్క శ్లోకాలు. మరి ఆ శిఖరిణి అన్న దాంట్లో ఇలా లాక్షణికమైనటువంటి ప్రయోగం లేకపోయినా కావ్య సౌందర్యానికి, కావ్య చమత్కారానికి ఏమీ లోపం జరగలేదు. రహస్యంగా నిగూఢంగా ఉన్నది అందులో ఉన్నటువంటి వ్యంగ్యము. మరి అలా ఉన్నప్పుడు ఇది నువ్వు ఇది భక్తి ఈజ్ ఈక్వల్ టు ధ్వని ఎలా అవుతుంది? అవడానికి వీల్లేదు అని ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. చదవండి. తథా శతకృత్వో అవరుధ్యతే సహస్రకృత్వ శ్చుంబ్యతే విరమ్య పునారమ్యతే ప్రియో జనో నాస్తి పునరుక్తం. తథా కుపితాః ప్రసన్నా అవరుదితవదనా విహసంత్యః యథా గృహీతాస్తథా హృదయం హరంతి స్వైరిణ్యో మహిళాః. కదా అదే విధంగా శతకృత్వ అవరుధ్యతే సహస్రకృత్వ చుంబ్యతే విరమ్య పునారమ్యతే ప్రియజన నాస్తి పునరుక్తి. ప్రియులైనటువంటి వాళ్ళు ప్రియులు ప్రియురాలు వీళ్ళటువంటి ప్రియజనులు
అయ్యో ఒక్క నిమిషం చార్జర్ పెట్టిన ప్రియ జన అంటే ప్రియులైనటువంటి జనులు. ఆ ప్రియులైనటువంటి జనులు శతకృత్వ అవరుధ్యతే, సహస్రకృత్వ అవచుభ్యతే. 100 సార్లు వెళ్తున్న ప్రియురాలిని ఆపివేస్తూ ఉంటాడు. 1000 సార్లు చుంబిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆగుతూ ఉంటాడు, మళ్ళీ కౌగిలించుకుంటూ ఉంటాడు, మళ్ళీ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. ఇట్లా చేస్తూనే ఉంటారు ఆ ప్రియులైనటువంటి జనులు. అది నాస్తి పునరుక్తం. అందులో పునరుక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఆ ప్రియులైనటువంటి వాళ్ళు చేసిన పనే మళ్ళీ చేస్తూ, చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇక్కడ పునరుక్తము అనేది లేదు అని. అంటే పునరుక్తం అనేది లేదంటే మరి పునరుక్తం చేస్తున్నాడు కదా! శతకృత్వ, సహస్రకృత్వ. అలా చేస్తూ ఉన్నప్పటికీ కూడా అలా చెయ్యటంలో ఆహ్, తప్పేమీ లేదు. చెయ్యకూడనిదేమీ కాదు అని ఒక ప్రయోజనము ఉందక్కడ. కాకపోతే ఆ ప్రయోజనం ఏమైంది? ఆ ప్రయోజనము ఆహ్, లక్ష్యార్థం ద్వారా అంటే చెప్పినటువంటి ఆ లక్ష్యార్థంలో పెద్దగా చమత్కారం ఏమీ లేదు. ఆ 'శిఖరిణి' అన్న శ్లోకంలో లాగా ఆ వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఆ! పర్వాలేదు అది అది వా వాళ్ళకి చేయకూడనిదంటూ ఏం లేదు. అలా చేస్తూ ఉంటారు. 100 సార్లు, 1000 సార్లు చేస్తూ ఉంటారు. అని పదే పదే చేయటంలో ఆహ్, హ్మ్, ఆ ప్రియతములు ప్రియులైనటువంటి వాళ్ళు చేసేటటువంటి వ్యవహారాల్లో చేయకూడదంటూ ఏది లేదు అని చెప్పటము. ఆ చెప్పటంలో ఉన్నటువంటి వ్యంగ్యము ఆహ్, అది వ్యంగ్యమే అయినప్పటికీ కూడా అది లక్ష్యార్థం కంటే కూడా ఏమీ చమత్కారంగా లేదు. చమత్కారజనకంగా లేదు. ప్రధాన విషయమైనటువంటి పెద్దగా వ్యంగ్యం కూడా ఏం లేదు. నాస్తి పునరుక్తి అని డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడక్కడ. అందులో తప్పేమీ లేదు. ఆ పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ చేయడంలో తప్పేం లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇలా చెప్తూ ఉంటే ఇది ఎట్లా ధ్వని అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆహ్, హ్మ్. లక్షణ ఉంది అనుకోవచ్చు. నాస్తి పునరుక్తి చేయటంలో తప్పు లేదు అంటే అలా చేస్తూ ఉంటారు అని మనం అర్థం చేసుకోవాల్సిందే తప్ప గాని, ఇందులో చమత్కారము, కావ్య సౌందర్యము ఏమీ గోచరించటం లేదు. ఇంకా ఇంతకు ముందు ఉన్నటువంటి పరిమ్లానం శ్లోకంలో ఎంతటువంటి కావ్య సౌందర్యము ఉన్నదో అంతటువంటి సౌందర్యం ఇక్కడ లేదు. ఇట్లా ఇట్లా కావ్య సౌందర్యం లేనివేవి కూడా ధ్వని అవ్వడానికి అవకాశము లేదు. అలానే తథా కుపితాః, ప్రసన్నాః, అవరుదితవదనాః, విహసంత్యః తథా గృహీతాః తథా హృదయం హరంతి స్వైరిణ్యః మహిళాః. స్వైరిణి అయినటువంటి ఆహ్, స్త్రీలు స్వైరిణులు అంటే వేశ్యావృత్తిని అవలంబించేటటువంటి ఆ స్త్రీలు వాళ్ళు కుపితాః, ప్రసన్నాః, అవరుదితవదనాః హ్మ్. కుపితాః కోపంతోటి ఉన్నవాళ్ళు, ప్రసన్నురాలైన వాళ్ళు, అవరుదిత వదనాః అంటే ఏడుస్తూ ఉన్నటువంటి ముఖాలు కలిగినటువంటి వాళ్ళున్నారు. విహసంత్యః నవ్వుతూ ఉన్నారు. అయినప్పటికీ గృహీతాః తథా హృదయం కదంతి. యథా గృహీతః వాళ్ళు ఎలా ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా అంటే ఆ స్వైరిణి అయినటువంటి స్త్రీలు వాళ్ళు కోపంతో ఉన్నా, నవ్వుతూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఆహ్, ఆహ్, ప్రసన్నంగా ఉన్నా, ఎట్లా ఉన్నా సరే ఆ స్వైరిణులైనటువంటి మహిళలు హృదయం హరంతి. హృదయం హరంతి. వాళ్ళు హృదయాన్ని ఆకర్షిస్తూనే ఉంటారు. అంటే ఆ కాముకులైనటువంటి వారికి స్త్రీలు స్వైరిణీలు అయినటువంటి స్త్రీలు వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఏం చేస్తున్నా సరే, వాళ్ళు కోపం కోపం వచ్చి బుంగమూత పెట్టుకొని పక్కకి వెళ్ళినా సరే వీళ్ళకి ఆనందంగానే ఉంటుంది. వీళ్ళ మనస్సులకి హృదయం హరంతి. వీళ్ళ హృదయాన్ని హరిస్తూనే ఉంటారు. అలా కాకుండా ప్రసన్నంగా ఉన్నప్పటికీ కూడా అలానే.
ఏడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏడుస్తూ మొహం దాచుకుంటూ ఉన్నా సరే, పకపక నవ్వుతూ ఉన్నా సరే, అన్ని విధాలుగా ఉన్నా వాళ్ళు ఆకర్షింపబడుతూనే ఉంటారు. ఆ స్త్రీలు కాముకుల చేత ఆకర్షింపబడుతూనే ఉంటారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆహ్, ఈ గ హృదయం హరంతి, హృదయాన్ని దొంగలిస్తున్నారు అని చెప్తున్నాడు. హృదయాన్ని దొంగలించడము అనేది ఎట్లా సాధ్యము? దొంగలించడము అనేది ఆహ్, దే ఏం దొంగలించగలరు? ఒక చెప్పండి. వస్తువు దొంగలించడం ఏం దొంగలిస్తారు? వస్తువు మేడం. అంటే ఏదో ఒక వస్తువులు. ఏదైనా వస్తువులు, వస్తువు సంపదలు, సంపదలు, సంపద. బంగారాలు, వెండి, బంగారాలు, బట్టలు ఇలాంటివన్నీ వస్తువులన్నీ. అవన్నీ దొంగలించడానికి వస్తుంది గానీ, హృదయం దొంగలించడానికి ఎట్లా వస్తుంది? హృదయంలోనే ఉంటుంది గదా! ఆ హృదయాన్ని ఎలా దొంగలించగలరు? అది దొంగలించలేరు. కాకపోతే దాని అర్థమేంటి? హృదయాన్ని హరిస్తారు అంటే, హృదయాన్ని దొంగలిస్తారు అంటే ఆకర్షిస్తారని. ఆకర్షిస్తారు. వశం చేసుకుంటారు. వాళ్ళు ఆకర్షిస్తారు. ఆ స్థైర్యులైనటువంటి స్త్రీలు ఆకర్షిస్తారు. ఆ కాముకులు అంత వారి వశంలోకి వెళ్ళిపోతారు. ఆ స్థైర్యులైనటువంటి స్త్రీల యొక్క వశంలోనికి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. ఇక్కడ మరి మనకి ఏమన్నా హ్మ్, వ్యంగ్యం ఏమన్నా కనిపిస్తోందా ఇక్కడ? వ్యంగ్యమేమి కనపడటము లేదు. ఇలా వ్యంగ్యము ఏదైనా లేకపోతే అది ధ్వని కాదు. వ్యంగ్యం అనేదే ప్రధానం. వ్యంగ్తః కావ్య విశేషః. ఆ నిర్వచనంలో ఏం చెప్పాడు? ఉపసర్జనీకృత స్వార్థం వ్యంగ్తః కావ్య విశేషః. ఆ కావ్య విశేషము, ఆ కావ్య సౌందర్యము ఏదైతే వ్యంగ్యంగా చెప్పబడుతుందో అప్పుడే ధ్వని. వ్యంగ్యంగా చెప్పకుండా వాచ్యంగా చెప్పినా, లక్షణగా చెప్పినా అది ఆహ్, ఆహ్, అది ఆహ్, ధ్వని కానే కాదు. అందువల్ల ఇక్కడ ఈ ఇటువంటి ప్రయోగాల్లో, లాక్షణికమైనటువంటి ప్రయోగాల్లో ఎక్కడా కూడా మనకి ధ్వని అనేది లేదు అంటున్నాడు. నెక్స్ట్ ఏదో చిన్న శ్లోకం ఉంది. తథా భార్యయా ప్రహారో నవలతయా నవలతయా దత్తః ప్రియేణ స్తనపృష్ఠే మృదుకోపి దుఃసః ఇవ జాతో హృదయే సంప్రతీయమానం సపత్నేన సపత్నీనాం సపత్నేన తథా భార్యాయాః ప్రహారः నవలతయా దత్తः ప్రియేణ స్తనపృష్ఠే మృదుకః అపి దుస్సహ ఇవ జాతః హృదయే సపత్నేన. ఒక ప్రియుని చేత, భర్త చేత, ప్రియుని చేత భార్యాయాః స్తనపృష్ఠే, తన భార్య యొక్క, అంటే అతనికి చాలా మంది భార్యలున్నారు. అందులో ఒక భార్య, కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య. భార్యాయాః స్తనపృష్ఠే, భార్య యొక్క స్తనపృష్ఠం పైన, స్తనాల పైన నవలతయా ప్రహారః దత్తః. నవలతయ తీగ, సన్నని తీగ, కొత్త తీగ, అంటే ఇంకా గట్టి పడనటువంటి తీగ. ఆ సన్ననటువంటి తీగతోటి ప్రహారః దత్తః అలా కొట్టాడు. ఆ ప్రియుడు, ఆ భర్త తన ప్రియురాలు తన భార్య యొక్క స్తనాల పైన చిన్నగా అలా ఒక దెబ్బ వేశాడు. ఆ నవలత చేత, సన్నని తీగ చేత, సన్నని తీగ ఒక దబ్బ చేత అలా దెబ్బ వేశాడు. అది మృదుకః అపి, చాలా మృదువైనది. అంటే ఆ సన్నని తీగతోటి ఇలా చిన్న దెబ్బ వేస్తే అది ఎక్కడ, దానివల్ల బాధ ఏం కలుగుతుంది? అయినా కూడా మృదుకః అపి, అది మృదువుగా ఉన్నప్పటికీ కూడా సపత్నీనాం హృదయే, సవతులందరి హృదయాలలో, ఆ కొత్త భార్య యొక్క అటువంటి సవతులు ఉన్నారు వాళ్ళంతా. ఆ సవతులందరి యొక్క, సవతులు అంటే భర్త యొక్క ఇతర భార్యలు,
హృదయే వారి హృదయాల్లో దుస్సహ ఇవ జాతః. అది చాలా దుస్సహం, సహింపరానిది అయింది. ఈ ప్రియుడేమో చాలా ప్రేమగా తన కొత్త భార్య యొక్క స్తనాల పైన ఒక చిన్న దెబ్బ అలా వేశాడు. ఆ చిన్న దెబ్బ అది ఎంత మృదువుగా ఉన్నప్పటికీ కూడా ఈ సవతులందరికీ కూడా అది భరించలేనటువంటి, సహింప శక్యం కానటువంటిదిగా అయింది అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అది ప్రియుడు తన సరసంగా సరస సల్లాపాలు ఆడుతున్నాడు కొత్త భార్యతోటి. ఆ సరస సల్లాపాలతోటి చిన్న భార్య, ఆఖరి భార్య లేదా కొత్త భార్య స్తనాల పైన చిన్న దెబ్బ అలా కొట్టాడు. కొడితే అది అది అతడు చాలా తన ప్రేమను సూచిస్తూ అలా ఒక చిన్నగా దెబ్బ వేస్తే, ఈ సవతులందరూ గూడా అంటే అప్పటిదాకా ఈ సవతులతోటి ప్రియుడు ఉంటున్నాడు. ఇప్పుడు కొత్త భార్య రాగానే ఆమె దగ్గరికెళ్ళాడు. దాంతోటి అది చిన్నగా దెబ్బ కొడితే మృదువుగా కొట్టినప్పటికీ కూడా వీళ్ళకి దుస్సహంగా అయిపోయింది. అదే గనక ఒక పెద్ద కర్ర తీసుకొని గట్టిగా కొట్టుంటే వీళ్ళందరూ సంతోషించేవాళ్ళేమో. మిగతా సౌతులందరూ కూడా ఆ కొత్త భార్యను గనక ఈడ్చి లాగి ఒక్కడు కొడితే వీళ్ళు సంతోషించేవాళ్ళు. కానీ ఇది మృదువుగా చాలా ప్రేమగా చక్కగా ఆమెని సంతృప్తి పరిచేటటువంటి విధంగా చిన్న దెబ్బ అలా వేశాడు. ఆ చిన్న దెబ్బ వేయంగానే వీళ్ళందరికీనేమో చాలా బాధ, కష్టము, భరింపలేనటువంటి తనం కలిగింది. ఇలా ఈ చిన్న భార్య మీద అతను వేసినటువంటి దెబ్బ ఆ అమ్మాయికేమో చాలా సుఖకరంగా ఉంది. సుఖాన్ని కలిగించేట్టుగా ఉంది. ఈ సౌతులందరికీ కూడానేమో అది చాలా దుఃఖభాజనంగా ఉన్నది. ఇలా అది దెబ్బ, అక్కడ కొట్టిన దెబ్బ, ఆ భార్య మీద కొట్టినటువంటి దెబ్బ ఈ భార్యకెందుకు నొప్పి కలిగింది? ఆ భార్య మీద మెల్లగా కొట్టిన దెబ్బ ఈ భార్యకి ఎందుకు దుస్సహంగా అయ్యింది? ప్రయోజనం ఏంటి ఇందులో? ఈ ప్రయోజనం ఏంటి అనంటే అక్కడ అది ఆమెకేమో ఆనందం కలిగింది. వీళ్ళకేమో దుఃఖం కలిగింది. ఈ ప్రయోజనమే అక్కడ వ్యంగ్యం. ఈ వ్యంగ్యంగా చెప్తూ ఉన్నా కానీ ఇందులో ఏంటి ధ్వనికి ప్రధాన విషయమైనటువంటి వ్యంగ్యం ఇందులో ఏమీ లేదు. అక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దుఃఖం. ఈ రెండే కనిపిస్తున్నాయి తప్ప గాని ఇందులో వ్యంగ్యం ఏది లేదు. ఇట్లా వ్యంగ్యం లేదు కాబట్టి ఇక్కడ భక్తి అనేది ఉంది గాని, లక్షణ అనేది ఉంది గాని దానివల్ల ప్రయోజనమైనటువంటి వ్యంగ్యం ఏమి అక్కడ కనబడటము లేదు. ఇలా వ్యంగ్యం లేకపోతే అది ధ్వని కాదు అని ఇంకొకటి చెప్తున్నాడు. ఇంకొక శ్లోకం ఎన్నున్నాయి ఇట్లా. ఇది చాలా మంచి శ్లోకం, చదవండి. చదవండి తథా పదార్థే యః పీడాం అనుభవతి భంగోపి మధురో యదీయః సర్వేషామిహ ఖలు వికారః అపి అభిమతః నా సంప్రాప్తః వృద్ధిం యది స భృశామక్షేత్రపతితః కిమిక్షోర్ధో కాదు ఇక్కడ ఉన్నారా? భృశం అక్షేత్రపతితః. ఆ తర్వాత కిమిక్షోర్దోషః అసౌ. ఓకే. కిం ఇక్షోర్దోషః అసౌ న అగుణాయ మరుభువః ఇత్యత్ర అక్షుపక్షేనుభవతి శబ్దః న చ అయం విధః కదాచిదపి ధ్వనేః విషయః. ఇక్కడ తథా అట్లానే ఇంకొకటి పరార్థే యః పీడాం అనుభవతి. చెరుకుగడ్డను గురించి చెప్తున్నాడు. ఇక్షు అంటే చెరుకుగడ్డ. పరార్థే యః పీడాం అనుభవతి.
ఆ ఇక్షుకండము పరార్థే ఇతరుల కొరకు పీడాం అనుభవతి. పీడను చాలా కష్టాన్ని అంటే బండివాడు చక్రంలో పెట్టి దాన్ని అలా నలిపి నలిపి పడేస్తే తీయటి రసం అట్లా మనకి వస్తుంది. పరార్థే పరుల కొరకు పీడాం అనుభవతి. ఆ ఇక్షుకండము చాలా కష్టాన్ని అనుభవిస్తున్నది. భంగః అపి మధురః. దాన్ని 2 ముక్కలుగా విరక్కొట్టినా కూడా అది మధురంగానే ఉన్నది. ఆ ఇక్షుకండము ఇక్కడ పదము అనుభవతి గుర్తుపెట్టుకోండి. ఇక్షుకండము ఇతరుల కోసంకి ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నది. ముక్కలుగా ముక్కలుగా కొట్టేసినా కూడా తీయగానే ఉంటున్నది. యది యః సర్వేషాం ఇహ ఖలు వికారః అపి అభిమతః. యదీయం ఈ విధంగా వికారః అపి రకరకాలైనటువంటి వికారాలుగా మార్చేసినా గాని చెరుకు గడ్డని తీసుకొని వెళ్ళి బెల్లంగా తయారు చేసిన, చెరుకు గడ్డ నుంచి తీసుకెళ్ళి పంచదార తయారు చేసిన, ఏ రకమైనటువంటి వికారః సర్వేషాం ఇహ వికారః. ఇక్కడ సర్వేషాం వికారః అనేక రకాలైనటువంటి వికారాలు దానికి కల్పించినప్పటికీ, వికారం అంటే దాని మార్పు, చెరుకు గడ్డ షేప్గా కాకుండా దాన్ని రకరకాలైనటువంటి మార్పులని చేసినప్పటికీ కూడా యదీయం అని సర్వేషాం ఇహ ఖలు వికారః అపి అభిమతః. అయినప్పటికీ కూడా అది అందరికీ కూడా అభిమతంగానే ఉంటుంది. అంటే అందరికీ కూడా మెచ్చుకునే విధంగా, అందరికీ కూడా ప్రియమైనటువంటి విధంగా ఉంది ఈ ఇక్షుకండం. దాన్ని నలగగొట్టిన, ముక్కలుగా కొట్టిన, చక్రంలో వేసి బంధించి దాన్ని పీడించి పిప్పి చేసిన, దాన్ని రకరకాలుగా మార్పులు చేసిన, ఎన్ని చేసినా సరే అది మధురః. అది మధురంగానే ఉంటుంది. ఆ పీడనంతా అది అనుభవిస్తూ ఉంటుంది. న సంప్రాప్తః వృద్ధిం యది స భృశం అక్షేత్రపతితః. అటువంటిది అక్షేత్రపతితః. అది కనుక ఎక్కడైనా అక్షేత్రంలో అంటే నీరు లేనటువంటి ఎడారి అయినటువంటి క్షేత్రం కాని క్షేత్రం అంటే ఆ చెరుకుగడ్డ పండేటటువంటి పొలాల్లో కాకుండా అక్షేత్ర ప్రతితః, అక్షేత్రంలో గనక పడినట్లయితే న సంప్రాప్తః వృద్ధిం యది, ఒకవేళ కనుక అది వృద్ధిం న సంప్రాప్తః, వృద్ధిని కనుక పొందకపోయినట్లయితే అంటే అది ఇక్షుఖండము చెరుకు చెట్లు పెరగక పోయిన భృశం వృద్ధిం అప్రాప్తః, చాలా ఎత్తుగా ఎదగక పోయిన కిం ఇక్షోః దోషః. అదేమన్నా ఇక్షోః దోషః, మనం దానిని ఆ చెరుకుగడ్డ యొక్క దోషంగా భావిస్తామా? చెరుకుగడ్డ దాన్ని ఇతరుల కోసంకి ఎన్ని కష్టాలైనా అనుభవిస్తున్నది. పరార్థే పీడాం అనుభవతి. ఇతరుల కోసంకి అది రకరకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూ ఉన్నది. యంత్రంలో వేసి నలగొట్టినా తియ్యటి రసాన్ని ఇస్తున్నది. దాన్ని అనేక రకాలుగా మార్పులు చేసినా కూడా అందరికీ ప్రీతిపాత్రంగానే ఉంటున్నది. మరి అలాంటి చెట్టు, అలాంటి ఇక్షు వృక్షము ఎక్కడో తీసుకొని వెళ్ళి క్షేత్రంగాని క్షేత్రంలో దాన్ని పడేసి అది పెరగకపోతే అది ఏమన్నా ఇక్షోహ దోష. ఆ ఇక్షుహో దోషం, ఇక్షు దోషమా? అది చెరుకు యొక్క దోషమా? నా పునః అగుణయాః మరుభువః. అది లేకపోతే మరుభువః. మరుభువః అంటే ఎడారి. మరుభువః అగుణయా మరుభువః. అగుణయా మరుభువః, గుణాలు లేనటువంటి ఆ మరుభు ఎడారి క్షేత్రం తప్పెవరిది? ఇక్కడ ఎడారి అంతేగాని గుణాలు లేనటువంటి అగుణయ పునర్మనుభువః దోషః. ఈ గుణాలు లేనటువంటి ఎడారి యొక్క దోషంగానే, అంటే అక్కడ నీళ్లు లేవు, ఆ చెట్టు పెరిగేటటువంటి అవకాశం లేదు. అలాంటి చోట్ల పెట్టి అది రావటం లేదు అని అంటే దోషం ఇక్షుకండ అందా, మరుభూ అందా, ఎడారి ప్రాంతందా అని ఇలా ఈ ఇక్షుపక్షంలో ఏమంటున్నాడు? ఇత్యత్రే ఇక్షుపక్షే అనుభవతి శబ్ద. ఈ ఇక్షుపక్షంలో అనుభవతి, అదేమన్నా మనిష కష్టాలు అనుభవించడానికి లేదా పశువ ఏమైనా కష్టం అనుభవించడానికి అనుభవము అనేది దానికి లేదు కదా. అనుభవము ఎవరికి ఉన్నది? హృదయం ఉన్న వాళ్ళకి అనుభవము ఉంటుంది.
ఇక్కడ దీనికి హృదయం ఏది లేదు, ఇక్కడ అనుభవం అనేది లేదు, ఇక్కడ అనుభూతి చెందేటటువంటి అవకాశం లేదు ఆ వృక్షానికి, ఇక్షు వృక్షానికి. అట్లాంటి ఇక్షు వృక్షానికి, ఆ చెరుకు గడకి, అచేతనమైనటువంటి ఆ చెరుకు గడకి అనుభూతి అనేది లేదు కదా. అయితే లాక్షణిక ప్రయోగం ఏం చేశాడు కవి? అనుభవతి అని చేశాడు. ఎందుకు చేశాడు అనంటే, అక్కడ అతడు ఆ ఇక్షుఖండం ద్వారా ఒకానొక మహాపురుషుడి వృత్తాంతము చెప్పాలి అనుకుంటున్నాడు. అతనికి అక్కడ చెప్పాలి అనుకున్నది ఈ చెరుకుగడ్డని గురించి కాదు. అతను చెప్పాలి అనుకున్నది ఒక మహాపురుషుడు, మహానుభావుడు అయినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడైనటువంటి వ్యక్తి ఎన్ని కష్టాలు అనుభవించినా సరే అందరికీ కూడా అందరికీ కూడా ఉపయోగకరంగానే ఉంటాడు. అందరికీ ఉపయోగకరంగా ఉండేటటువంటి ఆ వ్యక్తి కష్టమైనటువంటి అవస్థలలో ఉండటము, అలాంటిది ఎటువంటి దుఃఖమైన అనుభవించడానికి సిద్ధంగా ఉండడము అనేది ఆ మహా వ్యక్తిని గురించి చెప్పాలి అనుకొని చెప్పటం కూడా చెప్పటము చాలా లాక్షణిక ప్రయోగం చేసుకుంటూ వ్యంగ్యంగా చెప్తున్నాడు. ఇక్కడ వ్యంగ్యంగానే చెప్తున్నాడు. కానీ ఆ వ్యంగ్యములో ఆ ప్రయోజనము ఏదైతే ఉందో ఆ ప్రయోజనము ఇక్కడ వ్యవహారానికి ధ్వని అని చెప్పడానికి తగినటువంటిది కాదు. ఎందుకంటే ఇక్కడ అనుభవతి అనే ఒక లాక్షణికమైనటువంటి ప్రయోగము చేశాడు. ఆ లాక్షణికమైనటువంటి ప్రయోగము ఏదైతే చేశాడో ఆ అనుభవతి అనేటటువంటి శబ్దం చేత నచ ఏవం విధ కదాచితపి ధ్వనిర్ విషయ, ఇట్లాంటివి ఎప్పటికీ కూడా ధ్వని విషయాలు కానీ కావు. ఇక్కడ వ్యంగ్యం ఉంది, ఒక వ్యంగ్యం ఉంది, ఆ వ్యంగ్యానికి ఒక ప్రయోజనం ఉంది. కానీ ఆయన ఏమంటాడంటే ఈ వ్యంగ్యానికి ఒక ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు మనకి సువర్ణ పుష్పం పృథ్వీం చిన్వంతి అని చెప్పినప్పుడు అక్కడ కూడా లాక్షణిక ప్రయోగం చేశాడు. కానీ అక్కడ లాక్షణిక ప్రయోగం చేసినప్పుడు ఏం చేశాడు? శూర కృత విద్య యశ్చ జానాతి సేవితం అన్నాడు. ముగ్గురిని చెప్పాడు. ఈ ముగ్గురులో ఎవరిని గురించి అంటున్నాడో మనం ధ్వని అర్థం చేసుకోవాలి, వ్యంగ్యము అర్థం చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ గా ఒక వ్యక్తిని గురించి, ఒక మహా వ్యక్తిని గురించి, అతడు ఎన్ని కష్టాలు పొందుతున్నాడని చెప్పి, అటువంటి కష్టావస్థలో ఉన్నా కూడా అందరికీ అభిమతంగా, అందరి మనసులకు నచ్చే విధంగా అతను ప్రవర్తిస్తాడు అని చెప్పి అక్కడ అట్లాంటి వ్యక్తి సరిగ్గా గౌరవించబడకపోతే, ఆదరింపబడకపోతే అది వాళ్ళ తప్పు గాని ఆయన తప్పు కాదు కదా అని చెప్పాలి అనుకొని ఈ ఇక్షు అనే దాన్ని ఒక సాధనగా, ఒక లాక్షణికంగా తీసుకున్నాడు. తీసుకోవటమే అట్లాంటిది వ్యంగ్యం, అట్లాంటిది ధ్వని కాదు. అందులో వ్యంగ్యం ఉంది, ఆ ప్రయోజనంలో వ్యంగ్యం ఉంది, ప్రయోజనంలో వ్యంగ్యం ఉంది, కానీ అది ధ్వని కాదు. ఎందుకంటే ధ్వని అంటే ఉపసర్జనీకృత స్వార్థం వ్యంతః కావ్య విశేష. ఒక కావ్యంలో ఒక చమత్కారమైనటువంటి విషయం ఉండాలి, అది వ్యంగ్యంగా చెప్పబడాలి, వాచ్యంగా చెప్పబడకూడదు, లాక్షణికంగా చెప్పబడకూడదు. ఇక్కడ అనుభవతి అని లాక్షణిక ప్రయోగం చేయబడింది కాబట్టి ఎంత అందమున్నా, ఎంత వ్యంగ్యం ఉన్నా కూడా అది ధ్వని కాదు, అది లక్షణామూలకమైన ధ్వని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ పూర్తిగా ఆపుదామా? లక్షణామూలకమైనటువంటి ధ్వని అనడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కటే వ్యక్తిని గురించి సూచిస్తున్నాడు ఆ అనుభవతి అన్నటువంటి శబ్దంతో. అంచేత ఇది ధ్వని కాదు అని అంటున్నాడు. సరే, ఆపుదాం ఇక్కడ. 4:45 అవుతుంది. రేపు ధన్యవాదాలు. రేపు క్లాస్ అదే నేనే అడగబోతున్నాను. 53 స్లైడ్స్ ఉన్నాయా? 46లో ఉన్నామా? రేపు ఎల్లుండితో అయిపోతుంది అయితే ఇది. రేపు 11ంటికి కూర్చుందామా? అలాగే. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకి నేను కూడా మా తమ్ముడు ఫోన్ చేశాడు, అక్కడికి వెళ్ళాలి. అందుకని పొద్దునే 11ంటికి. సరే సరే మేడం. సరే మేడం. సరే. ఓకే. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు మేడం.